వైసీపీ నాయకులు వెన్నుపోటుకు రెండేళ్లని కార్యక్రమాలు చేయడం సిగ్గుగా ఉందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందుక వెన్నుపోటుకి రెండేళ్లని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచి వృద్ధులను మోసం చేసిన ఘనత వైసీపీదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఒకేసారి 4,000 రూపాయలు పెంచి పింఛన్లు అందిస్తున్నామనంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు వైసీపీ నాయకులు కూడా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా అనేక అసత్య ప్రచారాలు చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి వైసీపీ నాయకులు గత 10 రోజుల నుంచి కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరేమంటారు? ప్రజలు నవ్వుతున్నారు. వైసీపీ నాయకులు గ్రామాల్లోకి వచ్చి ఎక్కడో ఒక చోట ఒక 10 మందితోనో 20 మందితోనో 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వెన్నుపోటుతో స్టార్ట్ అయిందన్నటువంటిది, లేదా ఈ 2 సంవత్సరాల్లో వారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నటువంటి ఒక ఆలోచన ఇచ్చే విధంగా వెన్నుపోటు కార్యక్రమాన్ని తీసుకున్నారు. అసలు వెన్నుపోటు అనే దానికి అసలు సిసలైనటువంటి నిర్వచనమే వైసీపీ. మీరు చూడండి, ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేసి అప్పటికే 71% కంప్లీట్ అయినటువంటి పోలవరాన్ని కాస్త ఇంట్రెస్ట్ చూపింటే అది పూర్తి అయ్యి ఈరోజు ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చేది. మరి రైతులకు వెన్నుపోటు పొడిచింది వాళ్ళ మేమా? అదేవిధంగా మనకు రాజధానికి సంబంధించి ఆయన క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు, 34 ఎకరాలు కనీసం అవసరం ఉంటుంది. సో మనకు అమరావతి రాజధాని అని చెప్పిన పెద్ద మనిషి ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆడి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు వెన్నుపోటు పొడిచింది వాళ్ళు కదా. మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన 120 స్కీములు ఉంటే వాటన్నింటిని రద్దు చేసి ఆయా వర్గాలకు వెన్నుపోటు పొడిచింది వాళ్ళే, వైసీపీ నాయకులే. సప్లా నిధులు దారి మళ్లించింది వాళ్ళే. మరి అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి 2-3 పిల్లలు ఉన్నటువంటి తల్లికి ఒకరికే అమ్మఒడి ఇచ్చి వాళ్లకు వెన్నుపోటు పొడిచింది వాళ్ళే. ఎక్కడ వెన్నుపోటు పొడిలేదు చెప్పండి? మరి అన్నదాత సుఖీభవ అని మేము ఈరోజు 20,000 ఇచ్చాం, ఆ రోజుల్లో 15,000 ఇచ్చాం. మరి వాళ్ళు ఏమి ఇచ్చారు? 13,500 ఇచ్చారు. మరి 13,500 ఇచ్చి మరి వాళ్ళు 12,500 ఇస్తామని, మోడీ గారు ఇచ్చే 6,000 కలుపుకుంటే 18,500 ఇస్తామని చెప్పి మరి 13,500 ఇచ్చి దాదాపుగా 5,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం వెన్నుపోటు పొడిచింది వాళ్ళే. కాబట్టి వెన్నుపోటుకి శాశ్వతమైనటువంటి చిరునామా వైసీపీ నాయకులే. కాబట్టి వైసీపీ నాయకులు ఈరోజు వెన్నుపోటు అంటే ఆశాస్పదంగా ఉంది. ఏదైనా తీసుకోండి, మనకు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయం సంబంధించి కూడా ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు వచ్చింది. మరి అట్లాగే వాళ్ళు తీసుకుంటే ఏ విషయంలోనైనా కానీ అబద్ధాలని 10 సార్లు చెప్పి నిజం చేయాలనేసి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. మీరు గమనిస్తే ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? మేము 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 200 రూపాయలు చెప్పి ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మేము 3,000 రూపాయలని 4,000 చేస్తే అది తప్పని చెప్తారా? ఏ రకంగా చెప్తారు చెప్పండి? 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి పెన్షన్లు మేము మంజూరు చేస్తే అమలు పరుస్తూ ఉంటే అది తప్పని చెప్తారా? 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం తప్పని చెప్తారా? ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితం చేయడం తప్పని చెప్తారా? ఏమని చెప్తారు? జనంలోకి వాళ్ళు వెళ్ళడానికి మొక్కం లేక ఎక్కడో ఒక దగ్గర ఒక మూలన 10 మందితో ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని ఎవరు ప్రజలు గమనించరు, ప్రజలు దాని గురించి ఆలోచించడం కూడా చేయరు.
అంటే మెగా డిఎస్సి మీద కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కోటాలో అవినీతి చేసి ఉద్యోగం చేసి ఇప్పించారని చెప్పేసి కూడా దీన్ని ఎలా చూడవచ్చు? ఇక్కడ రిజర్వేషన్ చార్ట్ ఒకసారి చూడాలి. ఎందుకంటే రిజర్వేషన్ 100 పాయింట్స్ మీద రిజర్వేషన్ నడుస్తుంది. ఏ పోస్టు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి దాంట్లో అది నిర్ణయించబడినటువంటిది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ, డిజేబుల్డ్కి సంబంధించి కానీ, మరి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి కానీ ప్రతి దాంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చింది. అది అందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లలో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లో మహిళల కోటా అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మహిళలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ వర్టికల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ ఏంటంటే మహిళలు మొత్తం సీట్లలో మహిళలకు సపరేట్గా చూడాలి, అట్లా ఉండదు. హారిజాంటల్ రిజర్వేషన్లో ఎస్సీలో ఎస్సీ మహిళలు, బీసీలో బీసీ మహిళలు, ఓసీలో ఓసీ మహిళలు, ఈ రకంగా మహిళా రిజర్వేషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇది అన్ని చోట్ల జరిగేదే. స్పోర్ట్స్ కూడా అలాగే జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి వారికి మార్కులకి మామూలు వాళ్ళ మార్కులకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇప్పుడు డిజేబుల్డ్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి, మరి అదేవిధంగా జనరల్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి తేడా ఉంటుంది కదా. కాబట్టి ఏదో నాకు వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి, నా తర్వాతే వాళ్ళు, కాబట్టి నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు అంటే రోస్టర్ పాయింట్లో వచ్చినప్పుడు ఆ పాయింట్ స్పోర్ట్స్ కోటాకి వెళ్ళినప్పుడు దాని ముందు ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ముఖ్యం కాదు. మనకు ఆటోమేటిక్గా ఆయన జంప్ చేసి ముందుకెళ్ళాలి, అది హూ ఎవర్ మైట్ బి. కాబట్టి అది జరిగింది తప్ప ఈ రోజుకి స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరివి ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలోనే ఒకవేళ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇగ్నోర్ చేశారనుకోండి, అది తప్పు. అంతే తప్ప జనరల్ కేటగిరీలోనో లేదా ఇతర కేటగిరీలోనో పోల్చి స్పోర్ట్స్ కోటాకి ఇచ్చినటువంటిది తక్కువ మార్కుల వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చి ఉండాల్సిందని జనరల్గా సెలక్షన్లో రానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి. సో వాళ్ళని మరీ వాళ్ళని ఏమంటారంటే మాయలో పెట్టడం తప్పు. వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. సెలక్షన్స్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరిగితే దాన్ని వెంటనే సరిదిద్దుతారు. అంతే తప్ప డిఎస్సిలో ఏ లోపము లేదు. వైసీపీ ప్రభుత్వంలో పత్తిపాడు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతంగా పత్తిపాడు నియోజకవర్గం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంత మేరకు అభివృద్ధి చేశారు, ఎన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? గతంలో ఎప్పుడు లేనంతగా గత 60-70 సంవత్సరాలుగా ప్రజలు ముఖ్యంగా రైతులు కోరుతున్నటువంటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ మంజూరు చేయించాం. పనులు స్టార్ట్ అయినాయి, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడే 2 కిలోమీటర్లు కాలువ తవ్వాం. అదేవిధంగా రేపు జూలైలో గుంటూరు మోడర్నైజేషను ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటాం. మరి ఒక 5-6 నెలల్లో నల్లమడు వాగు ప్రక్షాళన కూడా చేపడతాం. అంటే రైతాంగానికి గత 60 సంవత్సరాలుగా ఏదైతే కోరిక ఉందో వాళ్ళు జినైన్గా అడుగుతున్నటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శాంక్షన్లు ఇచ్చింది, టెండర్లు కూడా పిలుస్తున్నాం. అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్లకు కూడా మోక్షం లభించింది. మరి ఇక్కడ ఒక ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేసుకున్నాం. మరి రైతులకు సంబంధించినటువంటి గోడౌన్లు దాదాపు 7 గోడౌన్లు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ అభివృద్ధి విషయంలో పత్తిపాడు, ఎందుకంటే నేను ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పత్తిపాడు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కూడా కూటమి ప్రభుత్వం ద్వారా తెప్పించుకున్నటువంటి చరిత్ర కూడా ఈ 5 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాల్లోనే జరిగిందని నేను ఘంటాపథంగా చెప్పగలను.
అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాము. అలాగే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి రిజర్వేషన్ పద్ధతిలో కూడా కోటా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేశామని చెప్తా ఉన్నారు. ఇక వెన్నుపోటుకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రతి ఒక్కటి అమలు చేసి ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే ప్రజలే నవ్వుతున్నారంటూ కూడా పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24 గుంటూరు.